హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని అండ్ ఈ రోజు సరికొత్తగా ఇంటర్వ్యూస్లోనే ఒక కొత్త పద్ధతి అని చెప్పొచ్చు. నేను ఇప్పుడు దాకా చేసిన ఇంటర్వ్యూస్లో ఈ ఇంటర్వ్యూ సెట్టే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంతేకాదు వీళ్ళ ట్రైలర్ కూడా చాలా క్రేజీగా ఉంది. సినిమా పేరే రేవ్. మరి ఇంతకీ ఈ రేవ్ ఏంటి, ఈ రేవ్ ముచ్చట్లేంటి, వాళ్ళనే అడిగి కడిగి రేవెట్టేసుకుందాం రండి. హలో హాయ్ నమస్తే. అవ్వా నా పేరు చాలా బాగా పలికినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే తెలుగులో ఇలాంటి పేరు రావడం చాలా అరుదు కదండి. మా రేవు ఎంత అరుదుగా ఉందో మీ పేరు కూడా అంతే అరుదుగా ఉంది. థ్యాంక్ యూ. ప్రమోషన్స్ అంటే ఈయన్ని చూసే నేర్చుకోవాలి. అయితే ఇద్దరి దగ్గరికి స్టోరీ ఎలా వచ్చింది, అసలు ఈ రేవు అన్నది మీ దగ్గర ఎలా స్టార్ట్ అయింది? కథను వెతుక్కుంటూ ఆయన వెళ్ళాడండి, కథ మమ్మల్ని వెతుక్కుంటూ మా దగ్గరికి వచ్చింది. మీరు రియాలిటీలో యాక్ట్ చేస్తారు కాబట్టి అక్కడ ఫిషింగ్ చేయించారా మీ చేత? చేపలు పట్టించడం లాంటివి చేశారా? అది ఏదైతే ఉందో ఆ వల వేయటం కొంచెం ప్రాక్టీస్ చేసాం కానీ అంత ఈజీ కాదండి. అది ఓకే, మళ్ళీ ఆ వలనంతా తీసుకుని మళ్ళీ అది సెట్ చేసుకుని పెట్టుకుని మళ్ళీ వల వేయాలి. సో అప్పుడు తెలిసిందండి, అప్పుడు అర్థమైంది వలలో పడిన చేపను తినడం ఈజీ కానీ వల వేయడం చాలా కష్టం. వా, మీతో మాట్లాడడం కూడా కొంచెం కష్టమే. చూపించడానికి కాదు, అసలు ఏం లేదని మేమేం మనకు కూడా ఉంటదండి. యాక్చువల్గా ఇప్పుడు ఇంకా బయట స్నానం చేస్తూ చాలా సీన్స్ ఉండే సీన్స్ యాక్చువల్గా చాలా బాగుంది. అప్పుడు ఆయనకి బాగా నచ్చినాయి యాక్చువల్లీ. ఇప్పుడు చూసుకుంటే ఏ సినిమాకైనా వర్క్ షాప్స్ అన్నవి జరుగుతూ ఉన్నాయి. మరి మీరు ఎంతవరకు వర్క్ షాప్స్ చేశారు ఈ సినిమా? వర్క్ షాప్ మేము చేయడం కదండి, మా డైరెక్టర్ చేశాడు యాక్చువల్లీ. ఓకే. సో ఆయన ఏంటంటే ఏం చేసినా సరే కొంచెం వాటర్లోని ప్రయాణం అంటే ఎవరికైనా కొంచెం గుండెల్లో గుబులు ఉంటుంది స్టార్ట్ చేసినప్పుడు. అక్కడికి వెళ్ళిన ఎవరికి కూడా ప్రాపర్గా ఈత రాదు. దట్టు మేము సరే, అసలు కథ మీ దగ్గరికి డైరెక్టర్ గారు తీసుకొచ్చినప్పుడు మీకు ఏ ఎలిమెంట్స్ బాగా నచ్చినాయి సార్? సరే ఎస్ వీ కెన్, మనం చేద్దాం ఈ మూవీని అనే ఎలిమెంట్స్ ఏం బాగా? ఇందులో బ్యాక్ డ్రాప్ కొత్తదండి. స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ చాలా గొప్పగా ఉన్నాయి. వస్తాయండి మనకి ఇసుకలో కనుక మనం రేవులోకి వెళ్ళినప్పుడు కాళ్ళకి ఇసుకెట్ట తగులుతుందో ఈ సినిమాలోకి వచ్చిన వాళ్ళందరికీ క్యారెక్టర్ అలా తగులుకుంటాయి. సూపర్. అసలు మీ ప్రాస జ్ఞానం బాగా నచ్చింది. కాస్త నేను తీసుకుని హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని అండ్ ఈ రోజు సరికొత్తగా ఇంటర్వ్యూస్లోనే ఒక కొత్త పద్ధతి అని చెప్పొచ్చు. నేను ఇప్పుడు దాకా చేసిన ఇంటర్వ్యూస్లో ఈ ఇంటర్వ్యూ సెట్టే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంతేకాదు వీళ్ళ ట్రైలర్ కూడా చాలా క్రేజీగా ఉంది. చూస్తుంటేనే అరే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది చూద్దాం. ఎందుకంటే ఇప్పుడున్న కమర్షియల్ ప్లాట్స్లో అంత విలేజ్ నేటివిటీతో కనిపిస్తున్నటువంటి సినిమా ఇది. ఇంతసేపు చెప్తున్నాను, ఇంతకీ సినిమా పేరేంటి అనుకుంటున్నారా? సినిమా పేరే రేవ్. మరి రేవ్ అంటే చాలా రకాలుగా వాడొచ్చండి. గోదావరిలో కూడా తిట్టడానికి వాడతాము, స్థలానికి వాడతాము. మరి ఇంతకీ ఈ రేవ్ ఏంటి, ఈ రేవ్ ముచ్చట్లేంటి, వాళ్ళనే అడిగి కడిగి రేవెట్టేసుకుందాం రండి. హలో హాయ్ నమస్తే. అవ్వా నా పేరు చాలా బాగా పలికినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే తెలుగులో ఇలాంటి పేరు రావడం చాలా అరుదు కదండి. మా రేవు ఎంత అరుదుగా ఉందో మీ పేరు కూడా అంతే అరుదుగా ఉంది. థ్యాంక్ యూ. ప్రమోషన్స్ అంటే ఈయన్ని చూసే నేర్చుకోవాలి. అటు షర్ట్స్తో బ్రాండింగే కాకుండా ప్రతి పదంలో కూడా ప్రమోషన్ని తీసుకెళ్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి కంగ్రాచులేషన్ చెప్తాను. ఎందుకంటే ట్రైలర్ నిజంగానే చాలా బాగుంది. ఇద్దరు ప్లే చేసిన పోటాపోటీ తీరు కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా చూస్తే కామ్గా ఈయన కనబడుతున్నారు వంశీ గారు, ఈయనేమో రెబలిస్టిక్ గా కనబడుతున్నారు. కాకపోతే సినారియోలో మనం చూసిందల్లా నిజం కాదని నేను అనుకుంటా. మేబీ మీరే చాలా రెబల్ ఏమో అని అనుకుంటా. లేదు, యాక్చువల్గా మీరు ఆన్ స్క్రీన్ చూడండి, అసలు ఆయన పైకి కనిపించి సైలెంట్ గా కనిపిస్తాడు కానీ పరమ వైలెంట్ ఆయన. చూసాం హీరోయిన్ కూడా అంటది ఓ ముద్దు ముచ్చట తెలీదు నీకు అని చెప్పి కనిపిస్తాడు అంతే. ఆయనకి అన్ని ముద్దు ముచ్చట్లే కాదండి. మీ గురించి ఆయన ఎందుకు అంత ఎక్కువ చెప్తున్నారు? ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్. అలా ఏం లేదండి, అజయ్ కూడా అసలు ఎరగదీసేస్తాడు. మీరు చూస్తారు కదా దాంట్లో. అవును, ఇద్దరు ఎరగదీస్తారు. అందుకే ఇద్దరికి కంగ్రాచులేషన్స్ చెప్పాను నేను. ఆల్ ద బెస్ట్ చెప్పట్లే, కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను నేను. అయితే ఇద్దరి దగ్గరికి స్టోరీ ఎలా వచ్చింది, అసలు ఈ రేవ్ అన్నది మీ దగ్గర ఎలా స్టార్ట్ అయింది? మాట్లాడు చెప్పనా? యాక్చువల్గా ఇది డైరెక్టర్ హరినాథ్ పులి ఈ మూవీకి డైరెక్షన్ చేసింది. సో తన ముందే కథ అన్నీ రాసుకుని ఒక టీం వర్క్తో సో షో రీల్స్ అవి ప్రిపేర్ చేసుకున్నారు. ఆ తర్వాత నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే. సో అక్కడి నుంచి ఒకసారి తన ఊరికి రమ్మన్నాడు అనమాట. రేపల్లి దగ్గర అడవులు దీవి.
సో అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూసుకున్న తర్వాత టీం అందరూ కలిసి వర్క్ చేసి యాక్చువల్గా ఎలా ఉంటారు ఇదంతా ఫిషర్మెన్ కథ అనమాట. అవును. సో దాని గురించి హోంవర్క్ చేసుకొని అసలు వాళ్ళది కథ అయితే ఎలా ఉంటుంది ఇవన్నీ చూసి ఆ తర్వాత మేము సెట్స్లోకి వెళ్ళామండి. సూపర్. మీరండి అజయ్ గారు? కథను వెతుక్కుంటూ ఆయన వెళ్ళాడండి, కథ మమ్మల్ని వెతుక్కుంటూ మా దగ్గరికి వచ్చింది. బా, ఈయన ఆన్సర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. వన్ వర్డ్ లో చాలా క్రేజీ, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. మీకు తెలిసిపోతుంది. చాలా యాక్టివ్ పర్సన్. చాలా హ్యాపీగా షూట్ ఆ రోజు ఎంత లోలో ఉన్నా సరే చాలా ఎనర్జీలో ఉంటాం అనమాట. ఇప్పుడు చూసుకుంటే ఏ సినిమాకైనా వర్క్ షాప్స్ అన్నవి జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్స్ మనం తండేలే తీసుకోండి, ఇప్పుడు మీరన్న సినిమాకి ఆ సినిమాకి కూడా ఒకటే బ్యాక్డ్రాప్ ఏంటంటే మత్స్యకారుల చుట్టూ జరిగే సినిమా. సో వాళ్ళు కూడా వర్క్ షాప్స్ చేస్తున్నారు. మీరు ఎంతవరకు వర్క్ షాప్స్ చేశారు ఈ సినిమా? వర్క్ షాప్ మేము చేయడం కదండి, మా డైరెక్టర్ చేశాడు యాక్చువల్లీ. ఓకే. సో ఆయన ఏంటంటే ఈ స్టోరీ అనుకున్నప్పుడు ఆ ఫిషర్ మ్యాన్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది, వాళ్ళు వేటకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది సముద్రంలోకి, అక్కడ వాళ్ళు అనుకున్నట్టుగా వేట దొరికితే ఎలా ఉంటుంది, దొరకకపోతే ఎలా ఉంటుంది, అక్కడ కనిపించే ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఫేస్ చేసేవి, ఇవన్నీ కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని మాట్లాడి ఆ రికార్డింగ్స్ అన్నీ పెట్టుకుని, సో తను రాసిన దాంట్లో మ్యాక్సిమం మన రియాలిటీకి వెళ్ళాలి, రియాలిటీకి దగ్గరగా చూపించాలి అన్న ఫీల్తో ఆయన వర్క్షాప్ చేశాడండి. ఆయన అంత బాగా వర్క్ చేశాడు కాబట్టి ఆన్ సెట్స్లో కావచ్చు, తర్వాత కూడా కావచ్చు, మాకు ఇన్పుట్స్ అంత ఈజీగా వచ్చాయి. అంటే మాతో ప్రత్యేకంగా కూర్చోబెట్టి మాతో ఏమీ చేయించలేదు, టు బి ఫ్రాంక్. అంటే ఆయన చేసిన హోంవర్క్ వల్ల అది ఈజీ అయిపోయింది. సో అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ సీన్స్ అన్ని చూసా, వాటర్లో ఉన్నాయి, ఇన్డెప్త్ వాటర్లో ఉన్నాయి, బోట్ల మీద వెళ్ళి ఉన్నాయి. అంటే ఏం చేసినా సరే కొంచెం వాటర్లోని ప్రయాణం అంటే ఎవరికైనా కొంచెం గుండెల్లో గుబులు ఉంటుంది స్టార్ట్ చేసినప్పుడు. అంటే ఒకవేళ అటు ఇటు అయితే సీన్ ఏదన్నా అయితే ఏతొస్తే పర్వాలేదు, రాకపోతే ఇంక అస్సామే. సో ఎలా అనిపించింది ఫస్ట్ టైము ఈ ఎక్కువ కంప్లీట్ వాటర్ బ్యాక్ డ్రాప్లో చేస్తున్నప్పుడు? ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్పాలండి. అంటే మేము చెప్పకుండానే మీరు ఆ పాయింట్ దగ్గరికి వచ్చేసారు. యాక్చువల్గా ఏంటంటే అక్కడికి వెళ్ళిన ఎవరికి కూడా ప్రాపర్గా ఈత రాదు. దట్టు మేము సముద్రంలోకి వెళ్ళాం. ఒక బ్యాక్ వాటర్స్లో కొన్ని సీన్స్ చేసాం. అక్కడి నుంచి మేము సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఎవరికి ఈత రాదు. అక్కడ జనరల్గా మనం అలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే వేరే ఒక పడవలో కెమెరామ్యాన్ ఉంటాడు, ఈ పడవలో. కానీ ఒక పర్టికులర్గా చేసిన సముద్రంలోకి వెళ్ళిన దాంట్లో కెమెరామ్యాన్ కూడా మాతోనే ఉన్నాడు. కానీ ఆయన కనిపించకుండా చేయాలి. పైన డ్రోన్ వెళ్తుంది, డ్రోన్తో షాట్స్ తీశారు. ఎవరికి ఏం రాలేదు. అంటే మాకు వాటర్లో పడిపోతే ఏంటి భయం అనే దానికన్నా సీన్ బాగా వస్తుందా రావట్లేదా అనే భయమే ఉంది తప్ప, అది చేసి వచ్చిన తర్వాత భయపడ్డాం. అరే మనకి ఎవరికి ఈత రాదు కదా, మనం ధైర్యంగా వెళ్ళిపోయాము, చేసేసాము. డెడికేషన్ బాగుంది నిజంగానే. సో మీకేమనిపించింది అప్పుడు? ఎనీవేస్ అందరికీ ఉన్నట్టే భయం ఉంటుంది. యాక్చువల్గా ఎవరికి ఈత రాదు, లైఫ్ జాకెట్స్ లేవు, ఏమీ లేవు. నేను అడుగుదాం అనుకో యాక్చువల్లీ అదే మామూలుగా మనము ఏదైనా సీస్ దగ్గరికి బీచెస్ దగ్గరికి వెళ్తే లైఫ్ జాకెట్ వేసుకుని అక్కడికి లోపలికి వెళ్ళి ఇంకో మనిషి ఉంటేనే మనం అంత భయపడుతూ ఉంటాము. మీరు విత్ కాస్ట్యూమ్స్, అక్కడ లైఫ్ జాకెట్ లేదు, ఏమీ లేదు, పొర్రపాటున పడిపోతే పరిస్థితి ఏంటి అని అదే అడుగుదాం అనుకున్నాను. ఏముందండి మా టైటిల్ లాగే మేము రేవుకి వచ్చేవాళ్ళం. రేవుకి రాము, అటించి అంటే ఏ రేవు దగ్గరికి వెళ్తామో తెలియదు. సో యాక్చువల్గా ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. వెళ్ళింది కూడా సముద్రం మధ్యలోకి. మా నమ్మకం ఒక్కడే, ఆ పడవ నడిపేవాడు ఒక్కడే. మా జీవితాలు కూడా అతని మీద ఆధారపడి ఉన్నాయి ఆ కొన్ని క్షణాలు. సో వెళ్ళిన తర్వాత అందరికీ భయం వేసింది, ఇందాక అజయ్ చెప్తున్నట్టు. బట్ లక్కీలీ అంతా అందరం ఆయన దగ్గర అయిపోయింది. అందరం ఆయన దగ్గర మాట తీసుకున్నాం, ఎవడు పడిపోయాను నువ్వు వచ్చి తీయలేను. ఒక్కరికి మాత్రం టెన్షన్ లేదు, అందరికీ టెన్షన్ ఉంది ఆ పడవ నడిపే అతనికి. ఎందుకంటే అతనే కాన్ఫిడెంట్గా ఉంటాడు, ఎందుకంటే రోజు వెళ్తున్నాడు కాబట్టి అతనికి తెలుసు. బట్ మాకు ఫస్ట్ టైం కదా, ఆ వేవ్స్ కూడా వచ్చి ఆ బోట్ని గుద్దుతున్నప్పుడల్లా కొంచెం భయం వేస్తుంది. ఎలాగైనా యాక్షన్ చేయాలి, పక్క నుంచి ఈ లోపల ఈ భయం పడిపోతే ఏమవుద్దురా అని చెప్పి. సో అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ కాసేపు. సో మీరు రియాలిటీలో యాక్ట్ చేస్తారు కాబట్టి అక్కడ ఫిషింగ్ చేయించారా మీ చేత? చేపలను పట్టించడం లాంటివి చేశారా? అది ఏదైతే ఉందో ఆ వల వేయటం కొంచెం ప్రాక్టీస్ చేసాం, కానీ అంత ఈజీ కాదండి అది. అవును, ఇంపాసిబుల్. సినిమాలో ఒక్క షాట్ ఇలా వల వేయడానికే చాలా టేకులు తీసుకోండి. ఓకే, మళ్ళీ ఆ వలనంతా తీసుకుని మళ్ళీ అది సెట్ చేసుకుని పెట్టుకుని మళ్ళీ వల వేయాలి. సో అప్పుడు తెలిసిందండి, అప్పుడు అర్థమైంది వలలో పడిన చేపని తినడం ఈజీ కానీ వల వేయడం చాలా కష్టం. వా, మీతో మాట్లాడడం కూడా కొంచెం కష్టమే. ఎందుకంటే మీ ప్రాసని, మీ డైలాగుల్ని పట్టుకోవాలంటే కొంచెం. అయ్యో, డైరెక్టర్, యాక్టర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ యు కెన్ నేమ్ ఇట్. ప్రొడ్యూసర్ కాదు, అజయ్ ఇస్ ఆన్ దేర్. నెక్స్ట్ దానికి మేబీ ప్రొడ్యూసర్ అవుతారేమో. డబ్బులు వస్తే ఖచ్చితంగా నేను పెట్టి తీస్తానండి. బా,
ఇది ఈ ఇంటర్వ్యూ సాక్షిగా అజయ్ గారు చెప్పారు, మాట ఇచ్చారంట. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పనంటున్నా అజయ్. బాగుంది, ఇదేదో బాగుంది. ఇందుకే ఇప్పుడు సినిమాలో చూస్తే అన్ని రకాల ఎలిమెంట్స్ అయితే కనిపించినాయండి. ఓన్లీ యాక్షన్ కాదు, ఓన్లీ పొడుచుకోవడాలే కాదు, అటు రొమాన్స్ ని చూపిస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే తాత టీవీ కోసం చూస్తున్నాడు. సో ఇది ఏ బ్యాక్ డ్రాప్, ఆల్మోస్ట్ చాలా పీరియాడిక్ మూవీ. ఇది 85 to 90s మధ్యలో ఉన్న బ్యాక్ డ్రాప్ మూవీ అండి. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్, యాక్చువల్ 90s పీరియాడిక్ ఫిల్మ్ అనమాట. సో మేము అప్పుడు మనం ఎలా ఉండేది, ఆ టైంలో మనకి ఏమి దొరికేవి, ఏమి దొరికేది, మా ఎవరైనా ఇంట్లో టీవీ ఉంటేనే గొప్ప. అవును, అందరూ వెళ్ళి కూర్చొని చూసేవాళ్ళం. సో అలాంటి, సో మేము వాడిన ప్రాపర్టీస్ కానీ అవి కానీ అన్ని ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము వర్కౌట్ చేశారు. మన ఆర్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా దాని గురించి. దాని వెనకాల చాలా కష్టం ఉన్నది ఆర్ట్ డిపార్ట్మెంట్ మాత్రం. అంటే ఇప్పుడు మనం తీస్తుంది 2023లో తీసాం, 2020 నుంచి స్టార్ట్ చేస్తే. సో ఏది చిన్నది ఇదైనా సరే ఎమ్మటే ఈ రోజులు ఆడియన్స్ తెలుసు కదా, ఈజీగా కనిపెట్టేస్తున్నారు. సో మీకు షూటింగ్ చేస్తున్నప్పుడు అరే నా చిన్నప్పుడు ఇది ఉండే కదా, ఇప్పుడు ఇలా జరుగుతుంది అనే ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయండి. ఏ ఒక 4 చెప్పండి. అయితే చాలా ఉన్నాయి అన్నారు కదా. పిల్లలు ఆడుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్యూబ్స్ అండి, పెద్ద పెద్ద ఐస్ దిమ్మలు ఉంటాయి కదా, అవి ఒకటి చూసాం మేము. నెక్స్ట్ పిల్లల టైర్లతో ఆడుకోవడం. ఆడారా మీరు? ఈప్ చట్నీ అని ఒక ఆట ఉంటది, ఆడారా? లేదు లేదు, ఈప్ సాప్ అన్నా ఈప్ చట్నీ అన్నా ఒకటే ఆల్మోస్ట్. లేదు, బాల్తో కొడతారు. అది వేరు కదా, పెంకులు పెడతారు కదా, ఇది పెంకులు పెట్టకుండా కొడతారు అనమాట. ఓకే, మేము దాన్ని పిచ్చి బంతి అంటానండి, తీసి పిచ్చి కొట్టుకుంటాం. మా దగ్గర అయితే ఈప్ చట్నీ అంటాం. ఈ మధ్యన ఎక్కువ ఈ పాతకాలము స్టోరీస్ రావడం వల్ల అందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళ చిన్నప్పుడు మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటున్నారు. అలా చేస్తున్నప్పుడల్లా మీకు బాగా గుర్తొచ్చింది ఏంటి? ఏ చీకు చింత లేకుండా ఆడుకోవడం అండి. పెద్ద అయ్యాకే బాధ్యతలు వచ్చేస్తాయి ఎక్కువ. నాకు ఈ మూవీలో మీరు ఆ మాట చెప్పగానే గుర్తొచ్చింది టీవీ సీన్ అండి. ఒకటి టీవీ తీసుకున్నప్పుడు ఏంట్రా ఏం రావట్లేదంటే, ఆ టైంలో మనకు టీవీ ఉంటేనే గొప్ప అన్నట్టు ఉండేది. సో ఆ ఏజ్ అప్పుడు అందరం కలిసి చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో ఒక ఇంట్లో దూరి మొత్తం అన్ని చూసాం దూరదర్శన్. అలా చూసినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైమ్ ఇంకేం పని లేవా, కొంపలోనే కూర్చుని ఉంటారు, మీరు వెళ్ళండి మీ కొంపలుగానే తరుణాలు కూడా చాలా ఉంటే బాతకాని వేసుకుంటారు అందరూ, అక్కడే వండేసుకుంటారు, అక్కడే ఉల్లిపాయలు తరుగుతుంటారు. ఇంకొకటి వచ్చి అందులో ఒక నాస్టాలజిక్ గా అనిపించింది ఏంటి అంటే, అప్పుడు ఇంటికి ఎవరైనా గెస్ట్లు లేకపోతే రిలేటివ్స్ వచ్చారనుకోండి, ఇంట్లో వాళ్ళని పంపించి వాళ్ళకి కూల్ డ్రింక్ తీసుకురారా, సోడా తీసుకురారా అని అందులో ఒక సీన్ ఒకటి ఉంటుంది. సో అదొక నాస్టాలజిక్ గా అనిపిస్తుంది. ఓకే, సో అండ్ ఇంకా ట్రైలర్ చూసినంత వరకు ఫైట్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి. మన మీదకి మన బతుకు తెరుగు మీద కొట్టొచ్చా అని ఒక డైలాగ్ ఉంది. వాళ్ళు మన మీదకి వస్తే మీరు కత్తెట్టండి అని చెప్పి థ్యాంక్ యూ. అంటే కొంచెం అంటే చూసినవి అవి బాగా అంటే అంత గుర్తుండిపోయినాయి అంటే మీ ట్రైలర్ ఇంపాక్ట్ బాగుందని అర్థం. సో ఇలా కొంచెం చూస్తుంటే వైలెన్స్ కూడా బాగానే ఉందని అనిపించింది. అంటే మీకు ఏది బాగా చేయడం ఈజీగా ఉంది? అటు మత్స్యకారులాగా పర్ఫామ్ చేయడం బాగా అనిపించిందా, ఇలా వైలెన్స్ సీన్స్ ఏది కష్టంగా అనిపించింది, ఏది ఈజీగా అనిపించింది? కష్టంగా ఏది అనిపించలేదండి, ఎందుకంటే ఇష్టంగా చేసాం కాబట్టి. ఎగ్జాక్ట్లీ, అన్నీ ఏదైనా యాక్టర్ అన్నాక అన్నీ చేయాలి, అది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలని ఏం కాదు. బట్ మేబీ అంటే ఇంకా మీరు దాంట్లో రొమాన్స్ గురించి అడగలేదు. నెక్స్ట్ అదేనండి, మీరు నాకు అదే కాదు, యాక్టర్ అజయ్ కాస్త యాంకర్ అజయ్ అయిపోతే నేనేం చేయలేను దానికి. ఓ అది కూడా ఉంది, యాంకర్ అజయ్ నెక్స్ట్ అదే అయిపోతే అదే కాస్త గ్యాప్ ఇవ్వండి అయ్యా మేము కూడా అడుగుతా అన్నట్టు ఉన్నది ఇంకా సిచ్యువేషన్. సో రొమాన్స్ అంటే మీరు ఎక్కువ చూపించలేదు నిజంగానే. చూపించడానికి కాదు, అసలు ఏం లేదు, లేదని మేమేం చూపించడానికి కూడా ఉంటదండి. యాక్చువల్ గా ఇప్పుడు ఇంకా బయట స్నానం చేస్తూ చాలా సీన్స్ ఉంటాయి, సీన్స్ యాక్చువల్ గా చాలా బాగుండే. చెప్పడు ఆయనకి బాగా నచ్చినాయి యాక్చువల్లీ, నాకు ఈ సీన్స్ నచ్చి పోనీ అడిగి ఇద్దరు మార్చుకోవాల్సింది కదా. చేస్తానండి, డైరెక్టర్ ఒప్పుకోలేదు, అప్పటికే అడిగాను రిక్వెస్ట్. కానీ వన్ థింగ్ ఏంటంటే దీంట్లో యాక్షన్ అనే కాదు, నిజంగా మంచి డ్రామా కూడా ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే రిలేషన్షిప్ కానీ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సంభాషణలు కానీ చాలా. ఇంకొక లైన్ నాకు నచ్చింది, నాకు అదే అనిపిస్తుంది బావా, నువ్వు నా అనుకుంటాం కాదు నా పక్కన ఉంటే బాగుండు అని చెప్పి. దట్ లైన్ వాజ్ టూ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. డైరెక్టర్స్ గా క్రెడిట్ ఇవ్వాలి, యాక్చువల్ గా చాలా బాగా డీల్ చేశాడు ఆ పోర్షన్ కూడా.
కానీ మీ ఇద్దరిలో నాకు బాగా అనిపించింది ఏంటంటే ఇద్దరు ఫేసెస్ కూడా ఏదో మా పక్కింట్లో ఉండేవాళ్ళు, మా ఎదురింట్లో ఉండేవాళ్ళు అన్నట్టు చాలా అందరికీ తెలిసిన ఫెమిలియర్ ఫేసెస్ లాగానే మనం నమ్మేయచ్చు అన్నట్టే ఉన్నారనమాట. అంటే కోఇన్సిడెన్స్ అనుకుంటండి. గుర్తొచ్చింది. అట్లా కాదు మరి, అంటే కొంతమంది ఉంటారు కదా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ, దూరం షాట్లు పెడితే అరే నువ్వు అజయ్ లేకపోతే నువ్వు వంశీయా వాళ్ళకి, అంటే దూరం నుంచి షాట్ ఇద్దరు ఒకేలాగా ఉన్నాం అనమాట. అంటే అవన్నీ చీకట్లో పెట్టిన షాట్లు అండి కాబట్టి దూరంగా పెట్టారుగా, దగ్గరగా పెడితే కలర్ ప్రకారం అయితే మావాడే అనేవాళ్ళు. అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో కూడా ఇద్దరు ఒకేలా ఉన్నారని చెప్పొచ్చా? ఇది కూడా చీకట్లో లేదు, అంటే చీకట్లో లైట్ వేసి చేస్తున్నారు, అది లైట్ లేకుండా చీకట్లో ఉన్నాయి. బట్ అది నిజంగానండి. అంటే మీరు ఇందాక అన్నారు కదా మన పక్కింట్లోనూ అక్కడెక్కడ అని. అక్కడెక్కడ అని అనలేదండి, ఎదురింట్లో పక్కింట్లో అన్నాను అంతే. ఏంటంటే మీ ఇద్దరం కూడా చాలా దగ్గరగా ఉంటాం అనమాట, ఉండే ఏరియా కూడా. సో ఇంత మంచి కథని అందించారంటే దీని వెనకాల అంటే మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఒక పడవ మీద నడిపించాలంటే ఆ పడవ కొన్నటువంటి యజమాని ఉండాలి. అంటే సినిమాకి ఒక ప్రొడ్యూసర్ అన్న వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. మరి మీ ప్రొడ్యూసర్ గారు ఎలా ఉంటారు మీతోటి, ఏంటి? సెట్లో ఇక్కడ ఏదో పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసరికి సార్ సార్ మాట్లాడుతుంటే మా సార్ ఎంట్రీ వచ్చేసింది. ఇప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ గురించి మాట్లాడుతున్నాం, ఆల్రెడీ ఆయన వచ్చేసారు. అది 100 years సార్. హాయ్ సార్, ఒక్క నిమిషము మీకు మైక్ సెట్ చేస్తారు, దాన్ని బట్టి మీ వాయిస్ కూడా వినిపిస్తుంది. మంచి బ్యూటిఫుల్ గా బ్యూటిఫుల్ యాంకర్ తోటి సార్ అసలు ఆవిడ పేరు హేమమాలిని సార్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ us here. అయ్యో మేమే హ్యాపీ సార్, నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇందాక నుంచి మాట్లాడుతున్నాను, ఏదో మా ఊర్లో తీసిన సినిమాయే, మాకు తెలిసిన వాళ్ళు అందరూ తీసినట్టు ఆ ఫీలింగ్ అయితే చాలా న్యాచురల్ గా ఉంది. అంటే ట్రైలర్ చూసినప్పటి నుంచి ఆల్మోస్ట్ నాది వెస్ట్ గోదావరి, సో మాకు బీచ్లు అవన్నీ కూడా, మాకు పేరుపాలెం బీచ్ ఉంటుంది. సో మాకు చాలా అంటే బీచ్ అంటే అదొక ఎమోషన్. హైదరాబాద్ వస్తే ఇక్కడ బీచ్లు ఉండవు, అదో బాధ. సో ఇది మొత్తం అటు సైడ్ సముద్రం ప్రాంతంలో జరిగితే అరే ఇదంతా మన చుట్టుపక్కల ఏరియాలోనే జరిగిందన్న ఫీలింగ్ వస్తుంది. సరే యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా మీకేం ఛాలెంజెస్ అనిపించినాయి ఈ రేవు తీస్తున్నప్పుడు కానీ, దీన్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు కానీ మీకు ఎలాంటి ఛాలెంజెస్ అనిపించింది? ఇది చాలా కష్టపడ్డామని చెప్తే అతిశయోక్తిలా ఉంటుందండి. ఓకే, బట్ మాకున్న గ్రేట్ సపోర్ట్ మా ప్రభు గారు, పరతనేని రాంబాబు గారు, వాళ్ళు మాకు చాలా ఈజీగా అంటే మాయం చేశారనమాట వాళ్ళ సపోర్ట్ తోటి. సో ఈ రేవు హైదరాబాద్లో లేదనుకోవద్దు, రేపు వస్తుంది 23వ తారీఖు. అందరూ హైదరాబాద్ కూడా రేవు వచ్చిందని ఆనందంగా చూస్తారు. సో ఫస్ట్ టైం రేవు అనే ఒక మంచి సినిమాని మా బ్యానర్ తరపున అందిస్తున్నందుకు జనాలు కూడా రేపొద్దున చూసినప్పుడు దే విల్ ఫీల్ వెరీ గుడ్ వైబ్స్ అబౌట్ ద మూవీ. డెఫినెట్గా మీ అందరూ కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను. సరే, అసలు కథ మీ దగ్గరికి డైరెక్టర్ గారు తీసుకొచ్చినప్పుడు మీకు ఏ ఎలిమెంట్స్ బాగా నచ్చినాయి సార్? సరే ఎస్ వీ కెన్, మనం చేద్దాం ఈ మూవీని అనే ఎలిమెంట్స్ ఏం బాగా? ఇందులో బ్యాక్ డ్రాప్ కొత్తదండి. స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ చాలా గొప్పగా ఉన్నాయి. మనం చాలా సార్లు మంచి కథలు కావాలని అడుగుతాం. అవును, కానీ కథ ఉన్నా కానీ అందులో క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. క్యారెక్టరైజేషన్ చాలా చోట్ల మిస్ అవుతుంటది. మంచి కథ ఉంటుంది కానీ క్యారెక్టర్స్ సరిగ్గా ఉండదు, లేదా క్యారెక్టర్స్ ఉంటాయి కానీ మంచి కథ ఉండదు. అలాంటి సమయంలో ఈ కథలో కూడా మంచి క్యారెక్టరైజేషన్ ఉంటాం, రెండు కలవటం, మంచి కథ అవటం, దానికి క్యారెక్టరైజేషన్ కూడా తోడవటం, అది మంచి పాయింట్ అనిపించింది ఈ సినిమా స్టోరీ ఉన్నప్పుడు. సో అదే మేము ఎలా ఫీల్ అయ్యామో ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతారు. సార్ మీరు త్రూ అవుట్ ద ఎండ్ సినిమా లొకేషన్స్ దగ్గర అన్ని చోట్ల ఉన్నారా, లేదంటే వీళ్ళని నమ్మి డబ్బులు నేను ఇస్తున్నాను మీరు చేయండి? డైరెక్టర్ ఉన్న అనుభవం, అతనికి ఉన్న కమాండ్ లొకేషన్స్ మీద, సో మేము తక్కువ టైం ఉన్నాము. బట్ వాళ్ళు ఒక మంచి ప్రోడక్ట్ అయితే డెఫినెట్ గా అందించారు. అది మేము చూసాము, రేపు మీరు కూడా చూస్తారు డెఫినెట్ గా. ఇప్పుడు డైరెక్టర్ గారి పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి, సో ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు కొంతమంది డైరెక్టర్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన తేజ గారిని తీసుకుందాం. ఆయన కొత్త వాళ్ళు అయినా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కనుక చాలా సార్లు హీరోయిన్స్ మమ్మల్ని తిట్టేవారు, మమ్మల్ని కొట్టేవారు అని చెప్పి అంటుండారు. కొంచెం అగ్రెసివ్ డైరెక్టర్స్ ఉంటారు, చెప్పినట్టు చేయించుకోవాలనే తపనతో ఉంటారు. కొంతమంది సాఫ్ట్ గా ఉండి ఓకే ఎంత టేకాలకు నచ్చపోయినా వన్ మోర్ అని సాఫీగా చెప్తూ ఉంటారు. మీ డైరెక్టర్ ఎలా ఉంటారు మీతోటి? మా డైరెక్టర్ సాఫ్ట్ కదండి, అల్ట్రా సాఫ్ట్. ఓకే, ఆయన ఏంటంటే ఒక ఫ్రెండ్ లాగా కూర్చుని, ఇప్పుడు మనకి ఒక మ్యాథ్స్ ఇలాంటి అర్థం కాని సబ్జెక్ట్ ఉంటే పక్కన కూర్చోబెట్టి అరే ఎలా కదరు ఎలారా అని చెప్పి మనకి అర్థమయ్యేలాగా చేస్తాడు చూసారా, అంత ఈజీగా మాతో సీన్స్ చేయించేవాడు.
సో దీంట్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా ఉన్నారు, లైక్ అజయ్, యాంథోనీ గారు, ఎల్బి శ్రీరామ్ గారు. సో మనోడికి ఇది డెబ్యూ ఫస్ట్ టైం హరినాథ్ పులికి. బట్ వాళ్ళ చేత కూడా తనకి ఏం కావాలనేది చాలా క్లారిటీతో చేయించుకున్నాడు. అంటే తనకి ఎంత క్లారిటీ ఉండాలి ఆ విషయంలో. సో ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఈరోజు ఈ చూసి ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా సుకుమార్తో పోలుస్తున్నారు అని అంటే యా ఈజ్ అచీవ్ సంథింగ్ డెఫినెట్లీ. రేపు అది చూసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది కొంచెం. సో ఎల్బి శ్రీరామ్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడదు. హీఈస్ ఎ గ్రేట్ యాక్టర్ అని చెప్పొచ్చు, మంచి కమీడియన్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ ఒక సినిమాలో ఎల్ కపిల్లా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. అసలు మీకు ఇద్దరికి ఆయనతో సీన్స్ ఉన్నాయా లేదంటే లేవా? ఎల్బి శ్రీరామ్ సీన్స్ లేవండి. సీన్స్ లేవన్నా ఆయన ఒక థ్రెడ్ లాగా ఉంటారండి త్రూఅవుట్ ద మూవీ. ఓకే. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కథ నడుస్తూ ఉంటుంది. సో ఆయన మా సినిమాకి ఒక నిజంగా బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు, బ్యాక్ బోన్ అనొచ్చు. అది ఆయన ప్రేమతోటి, హరి మీద ఉన్న ప్రేమతోటి ఆయన యాక్ట్ చేశారు. డెఫినెట్ గా ఆయన ఈ మధ్య కాలంలో యాక్ట్ చేస్తున్న విధానంగా, లైక్ ఆయన షార్ట్ ఫిల్మ్స్ లో, ఆయన డైరెక్షన్ లో వస్తున్న క్యారెక్టర్స్ లో మనం ఎలాంటి ఎల్బి శ్రీరామ్ గారిని చూస్తాం, ఈ సినిమాలో కూడా అలాంటి ఒక ఎల్బి శ్రీరామ్ గారు కనపడతారు తెర మీద. సో డైరెక్టర్ గురించి చెప్తుంటే అల్ట్రా సాఫ్ట్ అన్నాము. అల్ట్రా సాఫ్ట్ ఎందుకన్నా అంటే మీరు ఎంత అతని మీద ఒత్తిడి కలిగించినా కూడా ఆయన అట్లా ఇదవుతాడు కానీ రివోల్ట్ అవ్వడం అనమాట. అంటే మంచిగా, అంటే మనం చెప్తున్న దాన్ని మనం ఏదైనా పొరపాటున ఇది కాదు అని చెప్తే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ తోటి మీరు ఎంతో చెప్పాలనుకున్నది కూడా నిజమే కదా అనే ఒక థాట్ పాయింట్లోకి వెళ్ళిపోయి ఎస్ నువ్వు రైట్, ఎందుకంటే అది స్క్రీన్ మీద చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట మనకి, ఇదే కదా అతను చెప్పింది మనకి, అందుకే కదా మనం చూడలేదు అది అక్కడ చూస్తున్నాం అనిపిస్తుంది. సూపర్. సో చాలా బాగా క్లారిటీ ఉంది అబ్బాయి. అందుకే అన్నాను ఇందాక, మంచి కథ ఉండటం కాదు, మంచి క్యారెక్టర్స్ కూడా. ఆ క్యారెక్టర్స్ రాయాలంటే ఆ వ్యక్తికి అంత మానసిక పరిపక్వత ఉండాలి. అట్లాంటి ఒక డైరెక్టర్ మనకి ఇప్పుడు ఇండస్ట్రీలో దొరికాడు, హరినాథ్. సో ఈ సినిమా ద్వారా మేము ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, మీరు ఒక మంచి కథని, ఒక మంచి క్యారెక్టర్స్ని చూస్తూనే ఒక కొత్త టీమ్ని, అంటే మనకు పాత రోజుల్లో కొన్ని మంచి సినిమాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ ఆ సినిమా నుంచి బయటకు వస్తుంటారు. ఒక శివ వచ్చింది, దాంట్లో ఎంతోమంది, ఉత్తేజ్ గారు, చిన్నా గారు, జేడి చక్రవర్తి గారు, ఇలా చాలా క్యారెక్టర్స్, తనిఖీల భరణ్ గారికి ఒక కొత్త నేరేషన్, అట్లా ఒక కొత్త డైమెన్షన్స్ తోటి చాలా యాక్టర్స్ మనకి వచ్చారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాగే ఈ రేవులో కూడా చాలా మంది, మీరు రేవులో చేపలు దొరుకుతాయి కదా, అలాంటి చాలా కొత్త చేపల్ని ఈ సినిమాలో మీరే కాదు మీ ప్రొడ్యూసర్ గారికి కూడా మంచి అసలు ఆయన నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్ మీరు ఇంకా చూసిన చాలా తక్కువ. కానీ బాగుందండి, రేవులో చేపలు దొరుకుతాయి కదా, అలా చాలా చాలా రకాల చేపలు, కొత్త చేపలు. కొత్త కాదు, మీ ప్రమోషన్స్ లో మార్కెట్ లో కొత్త చేపలు వచ్చి నేను కూడా ప్రమోట్ చేయొచ్చు. బాగుంది అసలు. మొత్తం ఎన్ని రోజులు షూట్ జరిగింది? అరౌండ్ 90 days షూట్ అయిందండి. 90 days షూట్ త్రూఅవుట్ ద అంటే షూట్ టైం అనమాట. బట్ దెర్ ఇస్ షెడ్యూల్స్, తర్వాత కరోనా ఇవన్నీ రావటం వల్ల డిఫరెంట్. బట్ షూట్ టైం మాత్రం 90 days. వావ్, సూపర్. 80 to 90 days మొత్తం. సూపర్. అసలు 90 days మంచి విలేజ్ అట్మాస్ఫియర్ ని అక్కడ, అంటే చేపలు పట్టడమేనా లేదంటే అక్కడ అవి సముద్రం చేపలు వండుకుని టేస్ట్ చేయడం లాంటి ఏమైనా చేశారా? మా మీడియా మిత్రులు కూడా మేము అందరికి మా రేవులో పట్టిన రొయ్యలతోటి చేపల పచ్చడి, రేవులో రొయ్యల పచ్చడి. సూపర్ సూపర్ రైస్. అయినా మా సైడ్ అటు ఇదంతా ఎక్కడ లొకాలిటీలో జరిగిందండి షూట్? ఇది మీకు అలా కొంచెం ఇలా వచ్చారు అనుకోండి, కలకత్తా నుంచి రేపల్లె దగ్గర నుంచి అడవులు దిగాను ఒక 17 kilometers. ఓకే. సో అక్కడ బాపట్ల నుంచి నెల్లూరు వెళ్ళే దారిలో ఉండే రేవు. ఓకే ఓకే ఓకే, నైస్. చీరాల. నైస్. మా దగ్గర కాదైతే, అంటే ఓకే. బాగుంది. నేను అదే అన్నా, రేవు గురించి ఏంటో రేవెట్టేద్దాం కనుక్కుందాం అని చెప్పి అన్నాను. చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే వచ్చినాయి మీ దగ్గర నుంచి. అసలు బేసిక్ గా ఒక ఆడియన్స్ కి, ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి, అసలు మీ సినిమానే ఎందుకు చూడాలి అంటే మీరు ఆడియన్స్ కి ఏం చెప్తారు? 3 of you, ఒకరి తర్వాత ఒకరు. చాలా నిజాయితీగా చేసిన ఒక ప్రయత్నం అండి. సో ఇంత హానెస్ట్గా చేసిన ఈ ప్రయత్నాన్ని ఒకసారి చూస్తే వాళ్ళకి ఆ నిజాయితీ నచ్చితే, ఎందుకంటే ఇప్పుడు ప్రమోషన్ కోసం మేము ఎన్నెన్ని చెప్పేయచ్చు, అద్భుతంగా చేసాం, అసలు మామూలుగా లేదు అది ఇది.
బట్ కానీ చూసిన తర్వాత ప్రేక్షకుడు ఆ అద్భుతాన్ని ఫీల్ అవ్వకపోతే మేము ఎంత చెప్పినా కూడా వేస్ట్. సో మా ప్రయత్నం ఎంత నిజాయితీగా ఉంది అనే దానికి నిదర్శనం ఈ సినిమా. సో అది చూస్తే అది అర్థమవుతుందండి. సార్ మీరు ఇప్పుడు వరకు మన తెలుగు సినిమాల్లో చూసిన రేవు అనగానే ఎగ్జాంపుల్ మనకి విశాఖపట్నం రేవు చూపిస్తారు, కాకినాడ రేవు పట్నం రేవులు చూపిస్తారు. అవి మాత్రమే కాకుండా బోల్డ్ అన్ని రేవులు ఉన్నాయి మనకి. వాటిలో రేవులు అనగానే మనకి గుర్తుకొచ్చే సినిమాలు వాటి మీద కమర్షియల్ ఎలిమెంట్స్తో తీసిన సినిమాలే కానీ వాళ్ళలో ఉండే వాళ్ళతో అంటే ప్రపంచానికి వాళ్ళని కనెక్ట్ చేస్తున్న సినిమాలే కానీ వాళ్ళ సినిమా అంటూ ఇంతవరకు రాలా. అలాంటిది ఒక కెమెరా తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబంలోనూ వాళ్ళ మధ్యలోనూ పెడితే వాళ్ళ దైనందిక జీవితం ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ టైం థియేటర్లో మీరు ఇప్పటివరకు తెలుగు సినిమాలు అయితే చూసుంటారు. నేను చాలా సినిమాలు చూసిన అనుభవం నాకు ఉందని నేను అనుకుంటున్నా, చూసాను చాలా సినిమాలు అనుకున్నా. అలాంటి వాటిల్లో ఇలాంటి ఒక కొత్త బ్యాక్డ్రాప్, ఈ బ్యాక్డ్రాప్లో ఇలాంటి మనం వినే పాటలు, మనం రేడియో వివిధ భారతి తింటాం, వాళ్ళు వింటారా, వాళ్ళ వ్యవసాయం వాళ్ళ రేవు వ్యవసాయంలో ఇలాంటివి కూడా చేస్తుంటారా వాళ్ళు అనేది కొత్త ఫార్మాట్ అనమాట. అది తప్పకుండా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది. సూపర్. మీరు యాక్చువల్ నేటివిటీతో వచ్చే ప్రతి సినిమాలు ఇండస్ట్రీకి బ్యాక్ బోన్ అండి డెఫినెట్గా. ఎందుకంటే దాంట్లో న్యాచురాలిటీ ఉంటుంది, ఆ కల్చర్ ఉంటుంది. సో ఇలాంటి సినిమాల్లో మేము చాలా నిజాయితీగా మేము ఏం చూపించాలనుకుంటున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నాం, ఎలా అలరిద్దాం అనుకుంటున్నాం జనాలకి అని చెప్పి చాలా నిజాయితీతో చేసిన సినిమా అండి ఇది. సో ఈరోజు మిమ్మల్ని డెఫినెట్గా ఓ 2 hours ఓ డిఫరెంట్ వరల్డ్లోకి అయితే తీసుకెళ్తామనే నమ్మకం అయితే మాకుంది. ఆ క్యారెక్టర్స్ మీతో పాటు కూడా ట్రావెల్ చేస్తాయి, ఇంటికి వస్తాయండి. మనకి ఇసుకలో కనుక మనం రేవులోకి వెళ్ళినప్పుడు కాళ్ళకి ఇసుకెట్ట తగులుతుందో ఈ సినిమాలోకి వచ్చిన వాళ్ళందరికీ క్యారెక్టర్ అలా తగులుకుంటాయి. సూపర్. అసలు మీ ప్రాస జ్ఞానం బాగా నచ్చింది. కాస్త నేను తీసుకుని ఇప్పుడు తీసుకెళ్ళండి. 23 రేవు సినిమా చూసిన తర్వాత కూడా తీసుకెళ్ళాలి. మీరు బలగం సినిమా చూస్తే బలగంలో మనకు కొత్త విలేజ్ మనం చూసాం. ఆ విలేజ్ లో కెమెరా పెడితే వాళ్ళ మధ్యలో జరిగే ఎమోషన్స్ ఎలా ఉంటాయి, అలాంటి ఒక ఆ లైన్ వాటితో సంబంధం లేకపోయినా అలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అవును. సో ఈవెన్ గా ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు బల్గం ఇస్ లైక్ ఎమోషనల్ రోలర్ కాస్టర్ ని ప్రతి ఇంటి తలుపుని కూడా తట్టింది ఎమోషనల్ గా. అంటే అప్పుడు దాకా ఒక ఏదైనా సరే ఆయన నాన్నగారు చనిపోయారు అన్న దాన్ని అంత న్యాచురలిస్టిక్ గా ఇక్కడ తెలంగాణ కస్టమ్స్ తోటి చూపించడం, చాలా వరకు కల్చర్ ని నేటివిటీని చూపించడం జనాలకి బాగా స్ట్రైక్ అయ్యి బాగా గుచ్చుకుంది. అందుకనే చూసిన ప్రతి ఒక్కరు కంటదరి పెట్టుకునే బయటకు వచ్చారు తప్ప మామూలుగా ఏముందిలే అన్నట్టు ప్రతి సినిమాలో అయితే ఆ బలగాన్ని అయితే ఎవ్వరు చూడలేదు. నేనైతే ట్రూగా నమ్ముతాను దాన్ని. కానీ 90 రోజులు షూటింగ్ అయింది కదండి. 90 రోజుల షూటింగ్ లో మీరు ఏం నేర్చుకున్నారు? చేపలు పట్టడమా, బోట్ నడపడం, ఏమైనా నేర్చుకున్నారా? బోట్ ఆ తెడ్డేయడం నేర్చుకున్నాను. తెడ్డేయడం నేర్చుకున్నాను. ఇందాక మీరు బలగం గురించి చెప్తున్నారు కదా, బలగం సినిమా మనసుకు హత్తుకునేలా ఉంటే మా రేవు సినిమా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకునేలా ఉంటుందండి. సూపర్. ఆయన పక్కన కూర్చున్నారు కాబట్టి మీకు మంచిగా వస్తున్నాయని చెప్పి మీరు కూడా ఒకటి చెప్పండి. అలాగే అన్న మేము నేర్చుకుంది ఏంటంటే ఆ 90 days కూడా ఎవరైనా ఏ పనైనా చేయొచ్చు. యాక్టర్ అనేవాడు యాక్టర్ పనే కాదు, ప్రొడక్షన్ పని కూడా చేస్తేనే ఒక సినిమా అనేది అందరూ కలిసి చేస్తేనే ఈరోజు ఆ సినిమా అనేది బయటకు వస్తుంది అనేది చెప్పాలి. టీం వర్క్ అండి. అది దీని మీద ఒక డాక్యుమెంటరీ చేయొచ్చు. అసలు దీని వెనకాల ఎలా బ్యాక్గ్రౌండ్ ఎలా వర్క్ చేశారు ఏంటి అని. ఈరోజు అడవుల దీవి ప్రజల గురించి కూడా చెప్పుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. అందరూ ఏ చిన్న సెట్ వేసినా ఎక్కడైనా కావాలన్నా హెల్ప్ కావాలన్నా అందరూ వచ్చి చేసేవాళ్ళు. నిజంగానే మనం చిన్న చిన్న ఊర్లకు వెళ్తాం కదా, సో అప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు నా షూటింగ్ చేస్తున్నారంట, మనం వెళ్దాం పదా, వాళ్ళకి ఏమన్నా కావాలేమో చూద్దాం, మనం అడగకుండానే వాళ్ళు ఇంట్లో కూర్చోవడానికి గానో పడుకోవడానికి గానో లేదంటే స్నాక్స్ పంపిస్తూ ఉంటారు. నేను గతంలో నేను కొన్ని ప్రాజెక్ట్స్కి ఏడీ కింద వర్క్ చేశా. సో అప్పుడు వెళ్ళినప్పుడు కూడా అంతే, ఇంట్లో ఉన్న స్నాక్స్ తీసి పెట్టేస్తూ ఉంటారు వాళ్ళ ఇల్లు షూటింగ్కి వాడుకుంటే. సో అంత ఇంకా పల్లెటూరులో ఉన్నారు. అది నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. అది జెన్యున్ గా క్యాప్చర్ కూడా చేశాడు మా కెమెరామెన్. అందరూ అంటే ఒక్కొక్క క్రాఫ్ట్ మ్యాన్ గురించి చెప్పుకోవాలండి ఈ సినిమాలో. ఇంకా ముందు ఇంటర్వ్యూలో మనం మాట్లాడతాం కాబట్టి ఆయన అన్నట్టు డాక్యుమెంటరీ తెచ్చి సినిమా గురించి చేసిన విధానం గురించి అంటే అది అతిశయోక్తి కాదండి. నిజంగా అదే ఒక ప్రయాణం ఎలా ఉంటుంది మనకి, ఆ ప్రయాణం స్టార్ట్ దగ్గర నుంచి ఎండ్ దాకా
ఈ స్థాయి దాకా రావడానికి ఎంత ఒడిదొడుగులు పడినారనేది మాత్రం ఒక డాక్యుమెంటరీగా తీస్తే ఇదే చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. సూపర్. సో ఏదో చెప్పాలనుకున్నాయా? అండ్ ఎంత మంచి కంటెంట్ ఉన్నా, ఎంత మంచి బాగా తీసినా సరే అది బయట ప్రపంచానికి వెళ్ళాలంటే దానికి ఒక ఆ టేస్ట్ని ఎంజాయ్ చేసే ప్రొడ్యూసర్స్ కూడా కావాలండి. ఈరోజు మేమందరం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఆ విషయంలో. ప్రభు గారు, రాంబాబు అన్న, మా ప్రొడ్యూసర్స్ మురళీ గారు, నవీన్ గారు. యాక్చువల్గా మురళీ గారు కానీ నవీన్ గారు కానీ ఆ లిబర్టీ ఇచ్చారండి నిజంగా. ఓకే, మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి, ఇంకా మీకు కావాలని చెప్పి మీ ఇన్పుట్స్ ఇస్తాం, మీరు మాతో డిస్కస్ చేయండి, ఏం కావాలో చెప్పండి. నిజంగా అలాంటి టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్స్ దొరకడం అనేది మేము ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అనే భావిస్తాను. 100%. నిజంగా ఏ ప్రాజెక్ట్కి అంత ఫ్రెండ్లీగా ఉన్న ప్రొడ్యూసర్స్ దొరకరు. ఈరోజు ఇది చిన్న సినిమా అని మేము చెప్పలేమండి, ఇది కూడా మాకు పెద్ద సినిమానే, చాలా పెద్ద సినిమా మా వరకు. సూపర్. అసలు నిజంగా నేనైతే చాలా ఈగర్గా ఉన్నాను సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని. ఐ హోప్ ఆడియన్స్ కూడా అదే క్రియేట్ చేసి ఉంటుంది మీ ట్రైలర్ ద్వారా అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇట్ వాస్ వెరీ ఫన్ టాకింగ్ విత్ యూ 3 guys అని చెప్పాలి. ఆయన కూడా చాలా యూత్ గానే ఉన్నారు బై థాట్స్. అదే సార్ యూతే. సో ఇవి రేవు ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.